సన్నబియ్యం పరిశీలించి అనంతరం భోజనం చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ కంబాలపల్లి గ్రామంలో కలమ్మ సమ్మయ్య ఇంటికి వెళ్లి అన్నం తిన్న ఎమ్మెల్యే వెంట గ్రామ అధ్యక్షులు చీరిక ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కంబాలపల్లి గ్రామం అతి పేద వాళ్ళు ఎస్టీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండడానికి కూడా నీడలేని పరిస్థితి. ఇక్కడ 4 రోజుల క్రితం ఒక తాచుపాము వచ్చి వాళ్ళు ఇక్కడ పడుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉండే. అందుకే నేను వాళ్ళని ఎంచుకొని ఇక్కడ వాళ్ళతో పాటు ఈరోజు నేను కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యంతోనే వండిన వంటను వాళ్ళతో పాటు ఇక్కడ కలిసి భోజనం చేశాము. నిజంగా కూడా ఈ భోజనం చాలా చక్కగా ప్రతి ఒక్కరం ఆస్వాదించాము. అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇదే రకంగా ప్రతి వారు మీరు ఈ బియ్యాన్ని మీరు పక్కకు అమ్మకుండా ఇదే బియ్యాన్ని మీరు తినండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఉన్నటువంటి ఈ బియ్యాన్ని రైతుల వద్దకు రైతులు సన్నాలు వేయండి అని చెప్పేసి రైతులకు సన్న ధాన్యం పండించి అదే బియ్యానికి బోనస్ ఇచ్చుకుంటూ ఆ బియ్యాన్ని ఇప్పుడు మన పేదల కడుపు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి మీరందరూ ఎంతమంది ఉన్నారో వారందరూ మీకు ఇచ్చేటువంటి బియ్యాన్ని మీరు వండుకొని తినండి. అదేవిధంగా ఏదైనా రేషన్ కార్డులలో ఒకరిద్దరు కనుక మిస్ అయితే మీరు సంబంధిత రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వెళ్ళండి. వారు మీ పేరుని జమ చేస్తారు. ఒకరు కాకపోతే ఎంపీడీఓ గారిని కానీ లేకపోతే నన్ను కలవండి. ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆదివాసుల తరఫున వారికి తెలియజేస్తున్నాం. ఇలాగే మనం అందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంకా బాగా కష్టపడి పేదలకు న్యాయం చేసే అనేక స్కీములు తీసుకెళ్లే విధంగా మేమందరం తోడ్పాటు ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతు కూలీలు నాకు తెలియజేస్తున్నారు. అందుకే మరొక మారు మన ప్రభుత్వానికి వీరి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.